Hello, I'm Dr. Mamta Kundu, consultant obstetrician and gynecologist at Reno Hospital, Kampalli. Now I'm going to talk about urinary incontinence. ఎవరైతే యూరిన్ సెన్సేషన్ తెలిసినప్పుడు వాష్రూమ్ ఎల్లో లోపు కూడా కంట్రోల్ అవ్వకుండా లీక్ అవుతుందో అప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. దీంట్లో టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ అండ్ మిక్స్డ్. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నవ్వినప్పుడు, లేకపోతే జంప్ చేసినప్పుడు, ఏదైనా బరువు లిఫ్ట్ చేసినప్పుడు ఆగకుండా యూరిన్ లీక్ అవుతే అది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. సెకండ్ అర్జ్ ఇన్కాంటినెన్స్. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్ అవుతుందో సెన్సేషన్ తెలిసినప్పుడు మనం ఇక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళే లోపలే కంట్రోల్ అవ్వకుండా లీక్ అయిపోతే దట్ ఈస్ అర్జ్ ఇన్కాంటినెన్స్. ఇంకోటి మిక్స్డ్. కొంతమందిలో ఏంటంటే ఈ రెండు కంబైన్డ్గా కూడా ఉండొచ్చు. సో ఎవరిలో ఇలాంటి యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడొచ్చు అని అంటే ఏజ్డ్ ఉమెన్స్, మోర్ దెన్ 60 years ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. అండ్ ఆఫ్టర్ మెనోపాజ్. ఎందుకు మెనోపాజ్ తర్వాతనే ఎక్కువగా చూస్తూ ఉంటాము అని అంటే ఏవైతే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల ఆర్ మజిల్ లాక్సిటీ వచ్చేయడం వల్ల, బ్లాడర్ మజిల్ కంట్రోల్ అనేది తగ్గిపోవడం వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఈ ఏజ్డ్ పీపుల్లో ఎక్కువగా చూస్తాము. ఇంకొకటి ఒబేసిటీ. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, స్పెషల్లీ పొట్ట చాలా ఎక్కువగా ఉండే వాళ్ళలో ఆ పొట్ట బరువంతా బ్లాడర్ మజిల్స్ మీద పడినప్పుడు బ్లాడర్ మజిల్ కంట్రోల్ అనేది వేరీ అయినప్పుడు ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. ఇంకోటి వెజైనల్ బర్త్ ఇచ్చిన వాళ్ళలో, వెజైనల్ డెలివరీ ఎక్కువగా చైల్డ్ బర్త్ ఇంజురీస్ అయిన వాళ్ళలో, లేకపోతే వెజైనల్ డెలివరీ అయిన వాళ్ళలో తెలియకుండానే పెల్విక్ మజిల్స్లలో టేర్స్ ఉంటాయి. సో అలాంటివి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కాకుండా ఓల్డ్ ఏజ్ తర్వాత యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాము. స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము.